హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈ మధ్యనే ఊరది వెళ్ళొచ్చామండి. ఊరది వెళ్ళి రావటం మా పాపేమో స్కూల్ 3 డేస్ హాలిడేస్ పెట్టాడు. ఆ హాలిడేస్లో వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది అనమాట. ఆ పెండింగ్ వర్క్ అంతా ఒకేసారి ఇచ్చేసారు టీచర్స్. ఆ బుక్స్ అన్నీ తెచ్చుకుని ఆ వర్క్ రాస్తున్నాడు అనమాట. ఉట్టప్పుడు అయితేనే మామూలు రోజుల్లోనే 6 సబ్జెక్టులకి 6 సబ్జెక్టులు ఇచ్చేస్తారు వర్క్. ఇప్పుడేమో అప్పుడే 3 డేస్ నుంచి ఆ పెండింగ్ ఉండిపోయింది పాపం. ఈ వర్క్ అంతా ఎప్పుడు అవుతుందో ఏంటో. ఆడు రాస్తుంటే నాకు బాధేసింది. పక్కన ఉండి 10 వరకు రాస్తూనే ఉన్నాడు. రాస్తుంటే నేను వీడియో తీసాను అనమాట. పక్కన చెప్తుంటే రాస్తున్నాడు. అయినా టీచర్స్ అంతంత వరకు ఒకేసారి ఇచ్చేయకూడదు కదండి. కొంచెం ఒక 1 వీక్ టైం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేసి రేపటికి ఇచ్చేయమంటే ఎలాగా? పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పడిపోదా? మళ్ళీ వాళ్ళే చెప్తారు పిల్లల్ని ఎక్కువ ప్రెజర్ పెట్టకండి అని. బాగా చదివే వాళ్ళకి ఇంకా ప్రెజర్ పెట్టేస్తారు వాళ్ళు. మార్క్స్ బాగా వచ్చినప్పటికి ఇంకా ప్రెజర్ పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు. ఇదేమో తట్టుకోలేక వీళ్ళ పిల్లలేమో మన మీద చూపిస్తారు. రాయమ్మ రాయమ్మ అంటాడు. కానీ ఒక్కొక్కసారి తప్పదు, రాసిస్తూ ఉండాలి. అంటే ఇవి వర్కులు కాదనమాట, డ్రాయింగ్ లాంటివి అవి ఇస్తారు, ప్రాజెక్ట్ వర్క్. కొన్ని కొన్ని వాళ్ళు చేయగలిగినవి చేస్తారు, చేయలేని మనం చేస్తూ ఉండాలి. కొంచెం హెల్ప్ చేయాలి వాళ్ళకి. మన చిన్నప్పుడు ఇంత వర్క్లే లేవు కదండి. ఏదో వెళ్ళొచ్చేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. అది ఇప్పుడు అలా ఆటలు లేవు, ఏమీ లేవు. స్కూల్కి మార్నింగ్ లెగుస్తారు, స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, కొంచెం ఫ్రెష్ అప్ అవటం, బుక్స్ వేసుకుని ఎదురు కూర్చోవటం. ట్యూషన్కి వెళ్ళిపోతే గొడవ ఉండదు. మా వాడిని ట్యూషన్ మానిపించేసామండి. మా అబ్బాయిని మార్కులు బాగా వస్తున్నాయి అనేసి ఇంకా ట్యూషన్ మానిపించేసి ఇంట్లోనే చెప్తామన్నమాట. చెప్తే అర్థం చేసుకుంటాడు, అన్నీ గుర్తుపెట్టుకుంటాడు, బాగానే వస్తాయి మార్క్స్ అవి కూడా. కానీ 2 డేస్ సెలవు పెట్టడం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. వర్కులు చేయించడం అనేది పెద్ద తలనొప్పి అండి. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళటం ఇవన్నీ ఒక రకం అయితే, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఆ వర్కులు చేయించి ఇవన్నీ చేయటం ఇంకా తలకాయ నొప్పి అండి. అందరి ఇంట్లో ఉన్న బాధే ఇదంతాని. కానీ ఒక్కొక్కరికే తప్పదు. ఇలాంటివన్నీ ఇంకా రోజు కామన్ అయిపోతున్నాయి. కానీ పిల్లలు ఎక్కువ నలిగిపోతున్నారు ఈ చదువుల్లో అది పడి. కొంచెం టీచర్స్, స్కూల్ యాజమాన్యాన్ని ఆలోచించి పిల్లలకు కొంచెం వర్క్ తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.